తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే రైతు రుణమాఫీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇక నల్గొండ జిల్లా గోపాలపల్లి గ్రామంలోని శ్రీ వారిచాల వేణుగోపాల స్వామి దేవాలయంలో నిర్వహించిన రుద్రయాగంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భరోసా కల్పించారు. सदा शिवो यजमानस्य वेंकटरेड्डी नामधेयस्य धर्मपत्नी समेतस्य రావడం వచ్చిన మా పండితులకు పాదాభివందనం చేస్తున్నాం. తప్పకుండా మీరు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా నా వంతు ప్రభుత్వ పరంగా నేను డైరెక్ట్ ఈసారి రాలేకపోయినా ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా మీ అందరి సమస్యల మీద తప్పకుండా మీకు విచారణ చేస్తానని, మీరు ఏ సమస్య చెప్పినా స్పందిస్తానని